Hey guys, welcome. ఇప్పుడు నేను యూనిట్ 5 లో క్లస్టర్ అనాలిసిస్ గురించి చెప్తా. క్లస్టర్ అనాలిసిస్ ఇస్ ఎ వే ఆఫ్ గ్రూపింగ్ థింగ్స్ దట్ ఆర్ సిమిలర్ టు ఈచ్ అదర్ ఇంటూ ద సేమ్ గ్రూప్ బేస్డ్ ఆన్ ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్స్. ఇంకొక 2 ఐటమ్స్ ఉన్నాయి. ఈ 2 ఐటమ్స్ మధ్య ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్స్ ని బేస్ చేసుకొని ఇది సిమిలర్ గా ఉందా, డిసిమిలర్ గా ఉందా ఈ 2 ఐటమ్స్ అని చెప్పి ఒక గ్రూప్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇది సిమిలర్ గా ఉంటే ఒక గ్రూప్, డిసిమిలర్ గా ఉంటే ఇంకొక గ్రూప్ ఫామ్ అవుతుంది. సో దాన్ని క్లస్టర్ అనాలిసిస్ అంటారు. ఈ క్లస్టర్ అనాలిసిస్ ఎందులో యూస్ చేస్తారు అంటే కస్టమర్ సెగ్మెంటేషన్, ఇమేజ్ సెగ్మెంటేషన్, అనామలీ సెగ్మెంటేషన్, ఈ మూడిట్లో క్లస్టర్ అనాలిసిస్ అనేది యూస్ చేస్తారు. దీని ప్రాసెస్ చూద్దాం. ప్రాసెస్ వచ్చేసరికి సెలెక్టింగ్ డేటా, కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ యూ వాంట్ యూస్ ఫర్ గ్రూపింగ్. నువ్వు గ్రూప్ చేయడానికి ఒక ఇన్ఫర్మేషన్ అనేది నీకు కావాలి. సో దాట్ ఇన్ఫర్మేషన్ నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు, ఏం ఇన్ఫర్మేషన్ కావాలి గ్రూప్ చేయడానికి అని చెప్పి. సెకండ్లీ, చూసింగ్ ఏ డిస్టెన్స్ మెట్రిక్. డిసైడ్ హౌ యుల్ మెజర్ ఆన్ సిమిలర్ టూ థింగ్స్ యూజింగ్ యూక్లిడియన్ డిస్టెన్స్, మాన్హాటన్ డిస్టెన్స్ అండ్ కొసైన్ సిమిలారిటీ. ఇప్పుడు ఒక 2 ఐటమ్స్ ఉన్నాయి. ఈ 2 ఐటమ్స్ మధ్య నువ్వు సిమిలారిటీస్ ఎలా ఫైండ్ చేస్తావు అని అంటే యూజింగ్ డిస్టెన్స్, యూక్లిడియన్ డిస్టెన్స్, మాన్హాటన్ డిస్టెన్స్ అండ్ కొసైన్ సిమిలారిటీ, ఈ 3ని యూజ్ చేసి ఒక 2 ఐటమ్స్ మధ్య సిమిలారిటీ అనేది నువ్వు ఫైండ్ చేస్తావు. థర్డ్ది, సెలెక్టింగ్ ఏ క్లస్టరింగ్ ఆల్గోరిథం. చూసింగ్ ఆల్గోరిథం దట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ గ్రూప్ థింగ్స్. పాపులర్ మెథడ్స్ ఆర్ కే మీన్స్, హైరార్కికల్, డీబీ స్కాన్. ఒక ఆల్గోరిథం అనేది నువ్వు చూస్ చేసుకోవాలి. ఈ ఆల్గోరిథం దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అని అంటే నువ్వు ఎట్లా గ్రూప్ చేస్తావు ఒక ఐటమ్ని అని చెప్పి దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఆల్గోరిథం చూస్ చేసుకోవడం. కొన్ని పాపులర్ ఆల్గోరిథమ్స్ ఏంటంటే కే మీన్స్, హైరార్కికల్, డీబీ స్కాన్. Fourth one, determining the number of clusters. Figuring out how many groups you want as per your interest. నీ ఇంట్రెస్ట్ అంటే నువ్వు 2 చేస్తావా, 3 చేస్తావా, అది నీ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎన్ని నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ అనేది నువ్వు గ్రూప్ చేద్దాం అని అనుకుంటున్నావు అని. అండ్ సో ఇట్ హెల్ప్స్ యూ టు గివ్ అప్రాక్సిమేట్ కే వాల్యూ. ఇట్లా గ్రూప్ చేయడం వల్ల కే వాల్యూ అప్రాక్సిమేట్గా ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఫిఫ్త్ వన్, అసైనింగ్ ఐటమ్స్ టు గ్రూప్స్. యూజ్ యువర్ చూజన్ మెథడ్ టు ప్లేస్ ఈచ్ ఐటమ్. ఒక ఐటమ్ని ప్లేస్ చేయడానికి ఒక చూజన్ మెథడ్ అనేది నువ్వు చూస్ చేసుకోవాలి. ఆ మెథడ్స్ ఏమేమి ఉంటాయంటే ఎల్బవ్ మెథడ్, సిల్హౌట్ అనాలిసిస్. ఈ టూలో ఏదో ఒకటి చూస్ చేసుకొని ఒక ఐటమ్ అనేది ఒక గ్రూప్లో ప్లేస్ చేయడానికి యూస్ చేస్తారు ఈ రెండు. సిక్స్త్ వన్, అసైనింగ్ డేటా పాయింట్స్ టు క్లస్టర్స్. వీ హ్యావ్ టు అప్లై ద చూజన్ ఆల్గోరిథం. వీ హ్యావ్ టు అసైన్ ఎవ్రీ డేటా పాయింట్ ఆర్ ప్రాపర్ క్లస్టర్. ఇక్కడ ఏంటంటే నువ్వు ఇందాక ఒక ఆల్గోరిథం అనేది చూస్ చేసుకుంటావు కదా, ప్రతి ఒక్క ఐటమ్కి ఆల్గోరిథం అనేది అప్లై చేసి అది ఒక గ్రూప్లో ఉండేలాగా నువ్వు చూసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ అసైనింగ్ డేటా పాయింట్స్ టు క్లస్టర్స్. Seventh is interpreting results. You have to analyze the clusters and you need to understand patterns and trends. Patterns and trends ని అర్థం చేసుకోవాలి ఈ గ్రూప్ ని అనలైజ్ చేసి. ఈ పాయింట్స్ అనేవి మళ్ళీ మొత్తం ఒకసారి చూద్దాం. ఫస్ట్, డేటాని కలెక్ట్ చేసుకోవాలి, ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా. ఓకే. సెకండ్ ఏం చేయాలి, ఒక 2 థింగ్స్ మధ్య సిమిలారిటీని ఫైండ్ చేయాలి యూజింగ్ యూక్లిడియన్ డిస్టెన్స్, మాన్హాటన్ డిస్టెన్స్ అండ్ కొసైన్ సిమిలారిటీ. ఓకే. థర్డ్ వన్, ఒక క్లస్టరింగ్ ఆల్గోరిథం అనేది చూస్ చేసుకోవాలి. ఫోర్త్, నువ్వు ఎన్ని నెంబర్ ఆఫ్ క్లస్టర్స్గా డివైడ్ చేస్తున్నావు అనేది చెప్పి చూసుకోవాలి. అండ్ దెన్ ఫిఫ్త్, ఒక మెథడ్ చూస్ చేసుకోవాలి. ఇక్కడ క్లస్టర్ ఆల్గోరిథం చూస్ చేసావు కదా, ఈ క్లస్టర్ ఆల్గోరిథంని బేస్ చేసుకొని ఎన్ని నెంబర్ ఆఫ్ డివైడ్ చేస్తావు ఆల్గోరిథమ్స్ అనేది నువ్వు చూస్ చేసుకోవాలి. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ గ్రూప్స్ చేస్తావు అని చెప్పి చూస్ చేసుకోవాలి. ఫిఫ్త్, ఒక మెథడ్ చూస్ చేసుకోవాలి. ఆ మెథడ్ని బేస్ చేసుకొని సిక్స్త్ దాంట్లో ప్రతి ఒక్క ఐటమ్కి ఆ మెథడ్ అనేది అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత సెవెంత్లో నువ్వు ఆ క్లస్టర్ ఏదైతే ఫామ్ ఇక్కడ అప్లై చేసిన తర్వాత ఒక క్లస్టర్ అనేది ఫామ్ అవుతుంది. ఆ క్లస్టర్ ఇప్పుడు ఆ క్లస్టర్ని అనలైజ్ చేసి వాటి ప్యాటర్న్స్ ఇంకా రిలేషన్షిప్స్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇందులో క్లస్టరింగ్ ఆల్గోరిథమ్స్ ఉంటాయి. క్లస్టరింగ్ ఆల్గోరిథమ్స్లో మొత్తం 3 టైప్స్ ఉంటాయి: కే మీన్, కే మీడియాయిడ్, కే మీడియన్స్. ఈ 3 మనం ఇప్పుడు చూద్దాం. కే మీన్స్ అంటే మినిమైజ్ ద స్క్వేర్డ్ డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ అండ్ దట్ గ్రూప్ సెంటర్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ ఒక గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. ఈ గ్రూప్ ఆఫ్ ఐటమ్స్లో నువ్వు ఒక ఐటమ్ని చూస్ చేసుకోవాలి. ఇది సెంటర్ అంటే లైక్ గ్రూప్స్ సెంటర్ అని చెప్పి యూ నీడ్ టు ఐడెంటిఫై. ఓకే. ఐడెంటిఫై చేసి ప్రతి ఒక్క ఐటమ్కి ఆ గ్రూప్ సెంటర్కి ఉన్న డిస్టెన్స్ అనేది మినిమైజ్ చేయాలి. ఆ మినిమైజ్ చేసింది ఏమవుతుంది అని అంటే మీడియన్ అవుతుంది. ఓకే. ఇది మీడియన్ అయిపోతుంది, మీడియన్ పాయింట్ అయిపోతుంది. ఇది ఎట్లా వర్క్ అవుతుందో చూద్దాం. స్టార్ట్ బై ర్యాండమ్లీ పికింగ్ కే సెంటర్. కే సెంటర్ని ర్యాండమ్గా పిక్ చేసుకోవాలి. అసైన్ ఈచ్ డేటా పాయింట్ ద నియరెస్ట్ సెంటర్ టు ఫార్మ్ గ్రూప్స్. ప్రతి ఒక్క డేటా పాయింట్ దానికి దగ్గరలో ఉండేటట్టు చూసుకోవాలి. మూవ్ ద సెంటర్ టు యావరేజ్ పొజిషన్ ఆఫ్ అ పాయింట్స్ ఇన్ దట్ గ్రూప్. అది యావరేజ్ పొజిషన్లో అంటే లైక్ ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ యావరేజ్ ఉండాలి. రిపీట్ అంటే ద సెంటర్ స్టాప్స్ చేంజింగ్ మచ్. ఇది చేంజ్ అవ్వే అంటే లైక్ ఇది చూస్ చేసుకోవాలి, దాని తర్వాత ఇది చూస్ చేసుకోవాలి, ఇట్లా ఇది చేంజ్ అవ్వడం ఆగిపోవాలి. సెంటర్ అంటే లైక్ గ్రూప్ సెంటర్ అనేది ఆగడం, చేంజ్ అవ్వడం ఆగిపోవాలి.
దీని అడ్వాంటేజెస్ అంటే సింపుల్ అండ్ ఫాస్ట్, వర్క్స్ వెల్ విత్ రౌండ్ క్లస్టర్స్తో మంచిగా వర్క్ అవుతుంది. ఇది కాన్స్ అంటే లైక్ డిసడ్వాంటేజ్, సెన్సిటివ్ టు వేర్ యూ స్టార్ట్, కెన్ గెట్ స్టక్ ఇన్ అ బ్యాడ్ గ్రూపింగ్. ఓకే, సెకండ్ కే మీడియన్. ఓకే, మినిమైజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ అండ్ ద మిడిల్ వాల్యూ ఆఫ్ దర్ గ్రూప్. ఇందాక మనం ఒక మీడియన్ అని అనుకున్నాం కదా, ఆ మీడియన్కి ఇంకా పక్కన ఉన్న పాయింట్స్ ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది మినిమైజ్ చేయాలి. ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ అనేది మినిమైజ్ చేయాలి. ఇప్పుడు హౌ ఇట్ వర్క్స్, సిమిలర్ టు కేమెన్స్. ఇది కేమెన్ సిమిలర్ బట్ యూజెస్ ద మీడియన్ ఇన్స్టెడ్ ఆఫ్ యావరేజ్. ఇది మీడియన్ యూజ్ చేస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ యావరేజ్. ఇందాకది మనం యావరేజ్ చేసాము, ఇప్పుడు మీడియన్. అసైన్ పాయింట్స్ టు ద నియరెస్ట్ మీడియన్ అండ్ అప్డేట్ మీడియన్స్ అంటిల్ స్టేబుల్. అది స్టేబుల్ అయ్యే వరకు మీడియన్ని అప్డేట్ చేస్తూ ఉండాలి. దీని అడ్వాంటేజ్ ఏంటంటే హ్యాండిల్స్ అవుట్లయర్స్, అన్యూజువల్ డేటా పాయింట్స్ బెటర్ దాన్ కేమెన్స్ కన్నా బెటర్గా అవుట్లైనర్స్ని హ్యాండిల్ చేస్తుంది. కెన్ బి డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి కెన్ బి స్లోయర్ అండ్ ఈజ్ లెస్ కామన్లీ యూజ్డ్. ఇది స్లోగా ఉంటుంది, ఇంకా లెస్ కామన్లీ యూజ్డ్. ఇప్పుడు కే మీడియాయిట్స్ చూద్దాం. మినిమైజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ అండ్ ద మోస్ట్ సెంట్రల్ పాయింట్ ఇన్ దర్ గ్రూప్స్. ఇందాక మీడియన్ని స్టేబుల్ చేసాం కదా, అది ఏమవుతుంది అని అంటే సెంట్రల్ పాయింట్ అయిపోతుంది. ఓకే, ఆ సెంట్రల్ పాయింట్కి మన పాయింట్స్ మధ్య డిస్టెన్స్ని ఇప్పుడు మినిమైజ్ చేస్తుంది మీడియాయిట్స్ అనేది. హౌ ఇట్ వర్క్స్, స్టార్ట్స్ విత్ a random point as medioid. Okay, assign point to the nearest medioid to form groups. Update medioids by picking up new central points that minimize the distance in that group. Okay, మీడియాయిడ్స్ని అప్డేట్ చేసి ఒక న్యూ సెంట్రల్ పాయింట్ అనేది పిక్ చేసుకొని, ఎందుకు పిక్ అంటే లైక్ ఎట్లా పిక్ చేసుకోవాలి అని అంటే డిస్టెన్స్ అనేది పాయింట్కి ఇంకా ఆ సెంట్రల్ పాయింట్కి డిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉండాలి, లెస్ ఉండాలి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ కే మీడియాయిడ్స్. ఇప్పుడు దీని ప్రోస్ చూద్దాం. అంటే అడ్వాంటేజెస్, హ్యాండిల్స్ అవుట్లైనర్ వెల్ అండ్ వర్క్స్ ఫర్ నాన్ రౌండెడ్ క్లస్టర్స్. నాన్ రౌండెడ్ క్లస్టర్స్కి అంటే లైక్ రౌండ్ కాకుండా ఉన్న వాటికి ఇట్ వర్క్స్ వెల్. స్లోయర్ దాన్ కేమీన్స్ కన్నా స్లోయర్ అండ్ స్ట్రగుల్స్ విత్ వెరీ లార్జ్ డేటా సెట్. ఇప్పుడు ప్రిన్సిపల్ కాంపోనెంట్స్ చూద్దాం. ప్రిన్సిపల్ కాంపోనెంట్స్ ఇన్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ కాంపోనెంట్స్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో ఇవి చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఇందులో 6 కాంపోనెంట్స్ ఉంటాయి. డైమెన్షనాలిటీ రిడక్షన్, డేటా విజువలైజేషన్, క్లస్టరింగ్, అనామలీ డిటెక్షన్, ఫ్యూచర్ ఎక్స్ట్రాక్షన్, ప్రీ ప్రాసెసింగ్ ఫర్ మోడల్స్. ఇప్పుడు ఇవన్నీ మనం చూద్దాము. అంటే అసలు అంటే ఏంటి, డైమెన్షనాలిటీ రిడక్షన్ అంటే ఏంటి, డేటా విజువలైజేషన్ అంటే ఏంటి, క్లస్టరింగ్ అంటే ఏంటి, అనామలీ డిటెక్షన్ అంటే ఏంటి, ప్రతి ఒక్కటి ఈ రెండు కూడా. డైమెన్షనాలిటీ రిడక్షన్ అంటే కాంప్లెక్స్ ఉన్న డేటాని ఇంపార్టెంట్ పాయింట్స్లోకి కన్వర్ట్ చేయడం. అంటే ఇప్పుడు నువ్వు ఒక పీడిఎఫ్ ఉంది, ఆ పీడిఎఫ్ని ChatGPTలో కొట్టి నీకు పాయింట్స్గా కావాలంటే అది సెండ్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ డైమెన్షనాలిటీ రిడక్షన్. దే పిక్ ఓన్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద డేటా టు ఫోకస్ ఆన్. ఇంపార్టెంట్ పార్ట్స్ని మాత్రమే పిక్ చేసుకునేది. దిస్ ఈజ్ యూస్ఫుల్ వెన్ దెర్ ఇస్ టూ మచ్ ఆఫ్ డేటా టు హ్యాండిల్ ఈజీలీ ఆర్ క్విక్లీ. చాలా లార్జ్ డేటా ఉన్నప్పుడు ఇది ఈజీగా క్విక్గా చేస్తుంది. డేటా విజువలైజేషన్, దిస్ హెల్ప్స్ టర్న్ మెస్సీ హార్డ్ టు అండర్స్టాండ్ డేటా ఇంటూ అ సింపుల్ పిక్చర్స్. హార్డ్గా ఉన్న డేటాని సింపుల్ పిక్చర్స్లోకి కన్వర్ట్ చేసేది దాన్ని డేటా విజువలైజేషన్ అంటారు. దీస్ పిక్చర్స్ షో ప్యాటర్న్స్, గ్రూప్స్ అండ్ వియర్డ్ థింగ్స్ ఇన్ ద డేటా. ప్యాటర్న్స్, గ్రూప్స్ అండ్ వియర్డ్ థింగ్స్ పిక్చర్లో కన్వర్ట్ చేసి చూపిస్తుంది. దిస్ మేక్స్ ఈజియర్ టు సీ వాట్స్ గోయింగ్ ఆన్. ఇది ఈజీగా అసలు ఏమవుతుంది అని చెప్పి చూడడానికి యూజ్ అవుతుంది. థర్డ్, క్లస్టరింగ్. ప్రిన్సిపల్ కాంపోనెంట్స్ కెన్ హెల్ప్ ఆర్గనైజ్ డేటా ఇంటూ ఆ న్యాచురల్ గ్రూప్స్, గ్రూపింగ్ సిమిలర్ ఐటమ్స్ బేస్డ్ ఆన్ ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్స్. ఇప్పుడు ఆర్గనైజ్గా చేయడానికి ఒక డేటాని క్లస్టరింగ్ అనేది యూజ్ చేస్తారు based on the trends and patterns. They make data similar. So grouping methods like k-means etc. డేటాని సిమిలర్ చేస్తుంది. అంటే సేమ్ టైప్ ఆఫ్ డేటాను ఒక దగ్గర పెట్టడం, డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాను ఒక దగ్గర పెట్టడం డేటాని మంచిగా ఆర్గనైజ్డ్గా చూపిస్తుంది. సో దట్స్ వై వీ యూజ్ దిస్ క్లస్టరింగ్. అనామలీ డిటెక్షన్ అంటే ఇప్పుడు ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్లో మొత్తం బ్లూ బాల్స్ ఉన్నాయి, నీకు మధ్యలో ఒక రెడ్ బాల్ అనేది దొరికింది. మొత్తం బ్లూ బాల్స్ మధ్యలో ఒక రెడ్ బాల్ దొరికింది అనుకో, అది తీసి బయట వేయడం, దాన్ని అనామలీ డిటెక్షన్ అంటారు. ఫైండింగ్ అన్యూజువల్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ ఐటమ్స్ ఇన్ డేటా. అన్ఎక్స్పెక్టెడ్ ఆర్ అన్యూజువల్ ఐటమ్స్ అంటే లైక్ రెడ్ బాల్ దొరికినట్టు, ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్ అన్యూజువల్ ఐటమ్స్ ఇన్ డేటా, లైక్ ఫైండింగ్ ఏ రెడ్ బాల్ ఇన్ అ బాక్స్ ఆఫ్ బ్లూ బాల్స్. ఓకే, దాన్ని అనామలీ డిటెక్షన్ అంటారు. ఫీచర్ ఎక్స్ట్రాక్షన్, దే క్రియేట్ న్యూ ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద డేటా. ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ ఈ డేటాలో ఇంపార్టెంట్ ఫీచర్ ఏమైతే ఉన్నాయో అది క్రియేట్ చేస్తుంది. దెన్ దీస్ న్యూ ఫీచర్స్ ఆర్ స్మాలర్ అండ్ సింపుల్
బట్ స్టిల్ రిప్రజెంట్ ద బిగ్ పిక్చర్. అది స్మాల్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, కానీ ఒక బిగ్ పిక్చర్ని రిప్రజెంట్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ ఎక్స్ట్రాక్షన్. ప్రీ ప్రాసెసింగ్ ఫర్ అదర్ మోడల్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఉన్న డేటాని క్లీన్ చేయడం. దేనికోసం? అదర్ ప్రోగ్రామ్స్ అంటే లైక్ అదర్ డేటా కోసం ఉన్న డేటాని క్లీన్ చేయడం. ప్రిన్సిపల్ కాంపోనెంట్స్ గెట్ డేటా రెడీ ఫర్ అదర్ టూల్స్ ఆర్ మెథడ్స్. వేరే టూల్స్ ఆర్ మెథడ్ కోసం డేటా అనేది రెడీ చేస్తుంది. దే క్లీన్ అప్ ద డేటా సో ద అదర్ ప్రోగ్రామ్స్ కెన్ వర్క్ ఫాస్టర్ అండ్ బెటర్గా వర్క్ చేయడానికి ఉన్న డేటాని మొత్తం క్లీన్ చేసేస్తారు. ర్యాండమ్ ఫారెస్ట్ అండ్ అనాలిసిస్. ఇప్పుడు ర్యాండమ్ ఫారెస్ట్ అంటే ఏంటో చూద్దాం. ర్యాండమ్ ఫారెస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు నీకు ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో ప్రాజెక్ట్స్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్ చేయడానికి చాలా మంది అవసరం పడతారు. అంటే లైక్ డేటా కలెక్ట్ చేసుకునే వాళ్ళని డేటా అనలిస్ట్ అంటారు, డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్స్, అండ్ దాని తర్వాత ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్, దాని తర్వాత టెస్టర్స్. ఇవన్నీ మొత్తం అందరూ కలిసి వర్క్ చేస్తే నీకు ఒక ప్రాజెక్ట్ అనేది బిల్డ్ అవుతుంది. దాన్నే ర్యాండమ్ ఫారెస్ట్ అంటారు. లైక్ ర్యాండమ్ ఫారెస్ట్ ఇస్ లైక్ అ టీమ్ ఆఫ్ డెసిషన్ మేకర్స్ వర్కింగ్ టుగెదర్ ఫర్ ద బెస్ట్ రిజల్ట్ కోసం ఒక టీమ్ ఆఫ్ బెస్ట్ డెసిషన్ మేకర్స్ అందరు కలిసి వర్క్ చేయడం, దాన్ని ర్యాండమ్ ఫారెస్ట్ అంటారు. ఇట్ క్యాన్ హెల్ప్ విత్ టాస్క్స్ లైక్ సార్టింగ్ థింగ్స్ ఇంటూ గ్రూప్స్. థింగ్స్ అనేది సార్ట్ చేస్తుంది. అంటే లైక్ దీంట్లో ఇప్పుడు డేటా అనలిస్ట్ వేరే, ఫ్రంట్ ఎండ్ వేరే, బ్యాక్ ఎండ్ వేరే. అంటే లైక్ ఇది సార్ట్ చేసినట్టు కదా. ఇప్పుడు ఒక థింగ్, ఒక ప్రాజెక్ట్ అనే థింగ్లో ఇన్ని వేరియేషన్స్ ఉండడం, లైక్ సార్టింగ్, ఎవరి పని వాళ్ళకి అప్పచెప్పడం, లైక్ దాట్. అవి గ్రూపింగ్ ఎట్లా గ్రూప్ చేస్తుంది అంటే క్లాసిఫికేషన్ ఇంకా రిగ్రెషన్ రెండు యూజ్ చేసి సార్ట్ చేస్తుంది థింగ్స్ని. ర్యాండమ్ ఫారెస్ట్ ఇస్ పవర్ఫుల్ బట్ హార్డ్ టు అండర్స్టాండ్. ఇది చాలా పవర్ఫుల్, ఇంకా హార్డ్గా ఉంటుంది అండర్స్టాండ్ చేసుకోవడానికి. హౌ ర్యాండమ్ ఫారెస్ట్ వర్క్స్, ఇది ఎట్లా వర్క్ చేస్తుందో చూద్దాము. బూట్ స్ట్రాప్ sampling. Take random parts of a training data. This is like creating many different mini data sets to the main from the main one. ఒక మెయిన్ డేటా అంటే ఇది మెయిన్ డేటా అనుకుందాం. ఈ డేటాలో నుంచి ఒక మినీ డేటా సెట్స్ అనేది నువ్వు క్రియేట్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ బూట్ స్ట్రాపింగ్ శాంప్లింగ్. ట్రీ కన్స్ట్రక్షన్, నువ్వు ఈ క్రియేట్ చేసిన మినీ డేటా సెట్స్ నుంచి నువ్వు ఒక ట్రీ అనేది డిజైన్ చేయాలి, అంటే లైక్ బిల్డ్ చేయాలి. ట్రీ అనేది బిల్డ్ చేయాలి. దాంట్లో ఒక బెస్ట్ స్ప్లిట్ని తీసుకొని ఓటింగ్, క్లాసిఫికేషన్ ఆర్ రిగ్రెషన్. నువ్వు స్ప్లిట్ చేసిన డేటా ఇక్కడ నువ్వు ఒక స్ప్లిట్ చేస్తావు ఆ డేటా క్లాసిఫికేషన్ రిగ్రెషన్ అని చెప్పి నువ్వు ఓట్ చేయాలి. ఫర్ న్యూ ఇన్పుట్ ఎవ్రీ ట్రీ గివ్స్ ఇట్స్ ప్రిడిక్షన్. ప్రతి ఒక్క ట్రీకి అది ప్రిడిక్ట్ చేస్తుంది క్లాసిఫికేషన్ ఆర్ రిగ్రెషన్ అని చెప్పి. సో ఇఫ్ ఇట్స్ క్లాసిఫికేషన్, ద ట్రీ ఓట్స్ ఆర్ మోస్ట్ పాపులర్ ఆన్సర్ విన్స్. If it's regression, the average of all the tree predictions is the final answer. Randomness and diversity. అంటే randomness in picking data and features makes each tree different. ప్రతి ఒక్క ట్రీ అనేది డిఫరెంట్ చేస్తుంది పికింగ్ డేటా అండ్ ఫీచర్స్. అంటే లైక్ ఇప్పుడు ఒక ట్రీ అనేది డిఫరెంట్ ట్రీస్ ఉంటాయి. ఆ ట్రీని డేటా అండ్ ఫీచర్స్ అనేది పిక్ చేసుకుంటే ప్రతి ఒక్క డేటా అనేది డిఫరెంట్ ఉంటుంది. దిస్ డిఫరెంట్ హెల్ప్స్ ద ఫారెస్ట్ టు మేక్ బెటర్ మోర్ రిలయబుల్ ప్రిడిక్షన్స్. ఇట్లా డిఫరెంట్ ఉండడం వల్ల ర్యాండమ్ ఫారెస్ట్కి హెల్ప్ అవుతుంది. ఎట్లా హెల్ప్ అవుతుంది అంటే ప్రిడిక్షన్ మంచిగా చేయడానికి, రిలయబుల్ ప్రిడిక్షన్స్ అంటే క్లోజ్ ప్రిడిక్షన్స్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది ర్యాండమ్ ఫారెస్ట్కి. ఇట్లా డిఫరెంట్ డేటా అండ్ ఫీచర్స్ ఉంటాయి ప్రతి ఒక్క ట్రీకి. కీ అడ్వాంటేజెస్ ఆఫ్ ర్యాండమ్ ఫారెస్ట్ అంటే లైక్ అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. అడ్వాంటేజెస్ ఏంటంటే హై అక్యురసీ. ర్యాండమ్ ఫారెస్ట్ ఈస్ గుడ్ ఎట్ మేకింగ్ కరెక్ట్ ప్రిడిక్షన్స్ చేయడానికి ర్యాండమ్ ఫారెస్ట్ అనేది good or best. Robustness. Secondly, robustness. It doesn't get stuck trying too hard to fit the training data, which prevents overfitting. నువ్వు ఎంత డేటా ఒక కంప్యూటర్లోకి నువ్వు ఇన్సర్ట్ చేసినా కానీ అది స్ట్రక్ అవ్వదు. ఏ ఫీచర్ అయితే యూస్ఫుల్ అవుతుంది ప్రిడిక్ట్ చేయడానికి అని చెప్పి ర్యాండమ్ ఫారెస్ట్ అనేది ప్రిడిక్ట్ చేస్తుంది. ఫోర్త్ ఇది హ్యాండ్లింగ్ మిస్సింగ్ వాల్యూస్. ఇప్పుడు ఒక డేటాలో మిస్సింగ్ వాల్యూస్ ఉంటే ర్యాండమ్ ఫారెస్ట్ అనేది స్టిల్ అది గుడ్ ప్రిడిక్షన్ అయితే చేస్తుంది దాంట్లో కొన్ని డేటాస్ మిస్ అయినా కానీ. Versatility. It works well for many tasks and types of data. Many tasks కి ఇది చాలా వర్క్ అంటే లైక్ మంచిగా వర్క్ అవుతుంది. ప్రతి ఒక్క టైప్స్ ఆఫ్ డేటాకి అంటే లైక్ ఎవ్రీ డేటాకి ఇది మంచిగా వర్క్ అవుతుంది.